పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మనవి. శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ ఆధ్వర్యంలో రాబోయే నోటిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో అందిస్తున్నాం. ఈ ప్రశ్నలకు మీరు ఏ మేర జవాబులు గుర్తుంచుకునే సామర్థ్యం మీకు ఉన్నదో తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్సే కాకుండా అన్ని విషయాలపై మీకు సమగ్ర సమాచారాన్ని రోజువారీగా అందిస్తాం. ఈ సమాచారం మీకు టీజీ పిఎస్సి, ఏపీపీఎస్సి, యూపీఎస్సి, ఎస్ఎస్సి, గ్రూప్ 1, 2, 3, 4, బ్యాంకింగ్, రైల్వేలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. కావున మీరందరూ ఈ వీడియోను పూర్తిగా చూసి మీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ విభాగంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం ఎలా గుర్తించాలి, ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఇటీవల జూన్ 24, 2026లో వెనుజులాలో సంభవించిన వినాశకరమైన జంట భూకంపాల తర్వాత వెనుజులాకు సహాయం చేయడానికి భారతదేశం తన సైనిక మరియు లాజిస్టిక్ యంత్రాంగాన్ని సమీకరించి ఒక పెద్ద అత్యవసర సహాయక మిషన్ ప్రారంభించింది. ఈ మానవతా సహాయ మరియు విపత్తు సహాయక ఆపరేషన్ కోసం నియమించబడ్డ అధికార కోడ్ పేరు ఏమిటి? ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ కరుణ, ఆపరేషన్ అమిస్టాద్, ఆపరేషన్ దోస్త్. ఈ నాలుగిట్లో కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే ఆపరేషన్ అమిస్తాద్. ఆపరేషన్ అమిస్తాద్. మరి దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆపరేషన్ అమిస్తాద్ భూకంప కారణంగా అతలాకుతలమైన వెనుజులాలో సహాయక చర్యలు చేపట్టడానికి భారతదేశం 2026 జూన్ 26న ఆపరేషన్ అమిస్తాద్ను చేపట్టడం జరిగింది. ఆ దేశం అంటే ఏంటంటే వెనుజులా దేశానికి 2 వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రితో పాటు వైద్య బృందాన్ని పంపింది. అక్కడ భవనాలు కూలిపోవడంతో రాజధాని కార్కస్ నగరం, లా గువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాలు దిబ్బలుగా మారాయి. కేవలం మన భారతదేశమే కాకుండా అమెరికా కూడా వెనుజులాను ఆదుకునేందుకు $150 మిలియన్ విలువైన సహాయక సామాగ్రిని అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఏ. తపన్ కుమార్ దేకా, బి. మహేష్ దీక్షిత్, సి. ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్యం, డి. జనరల్ ఉపేంద్ర ద్వివేది. దీంట్లో సరైన సమాధానం ఏంటంటే మహేష్ దీక్షిత్. మరి ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి మనం సమగ్రంగా మనం తెలుసుకుందాం. మహేష్ దీక్షిత్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా నియమితులు కావడం జరిగింది. ఈ నియామకాన్ని ఆమోదం తెలిపింది ఎవరంటే కేబినెట్ నియామకాల కమిటీ. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం మహేష్ దీక్షిత్ ఏం చేస్తున్నారంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈయన గారు ఎప్పుడు బాధ్యతలను స్వీకరిస్తారంటే 2026 జూన్ 30న. 2022 నుండి ఐబీ డైరెక్టర్ గా పనిచేసిన తపన్ కుమార్ దేకా ప్రస్తుతం ఐబీ డైరెక్టర్ గా ఉన్నారు. మహేష్ దీక్షిత్ గతంలో జమ్మూ కాశ్మీర్, లడక్, ఈశాన్య భారతదేశం మరియు నక్సల్ వ్యతిరేక ప్రాంతాలలో గూఢాచార కార్యకలాపాల్లో ఈయనకు విస్తృతమైన అనుభవం అనేది ఉన్నది. ఆర్టికల్ 370 తర్వాత అంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత శ్రీనగర్లోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఈయన నాయకత్వం వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది భారతదేశపు అత్యంత పురాతన అంతర్గత గూఢాచారి సంస్థ. ఇది ఎవరి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జూన్ 22, 2026లో యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవికి ఎవరు రాజీనామా చేశారు? ఏ. రిషి సునక్, బి. బోరిస్ జాన్సన్, సి. కీర్ స్టార్మర్, డి. డేవిడ్ కామెరన్. ఎవరు రాజీనామా చేశారంటే కీర్ స్టార్మర్. మరి కీర్ స్టార్మర్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈయన రాజకీయాలకు రాకముందు ప్రముఖ లాయర్. 2008 నుండి 2013 వరకు బ్రిటన్ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ గా సేవలు అందించారు. ఈయన అందించిన సేవలకు బ్రిటన్ ప్రభుత్వం అంటే బ్రిటన్ రాజకుటుంబం 2014లో నైట్ వుడ్ అంటే సర్ బిరుదు అందించడం అనేది జరిగింది. 2015లో తొలిసారిగా ఆయన హోలోబోర్న్ అండ్ సెయింట్ ఫాంక్రా నియోజకవర్గం నుంచి
పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. 2000 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో లేబర్ పార్టీ అధ్యక్షుడిగా, జూలై 2024లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని భారీ విజయంతో ఈయన జూలై 5, 2024న బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇటీవల అంటే మే నెలలో 2026 మే నెలలో జరిగిన స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి ఆశించిన ఫలితాలు సాధించకపోవడం వలన మరియు కొన్ని రాజకీయ కారణాల వల్ల జూన్ 22, 2026న కీర్ స్టార్మర్ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా ప్రకటించడం జరిగింది. 2026 జూన్ 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనమహోత్సవ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు? ఏ. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ, బి. నాగర్ కర్నూలు జిల్లాలోని కొడంగల్, సి. నాగర్ కర్నూలు జిల్లాలోని కొండరెడ్డిపల్లె, డి. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ టెంపుల్. దీనికి సరైన సమాధానం ఏమిటంటే రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడలో ప్రారంభించడం అనేది జరిగింది. వనమహోత్సవ కార్యక్రమం గురించి మనం తెలుసుకుందాం. వనమహోత్సవం అనేది ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో అంటే జూలై 1 నుండి జూలై 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఎందుకు జూలై నెలలోనే మొదటి వారంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం గల కారణం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు బాగా ఉధృతంగా ఉండటం, వర్షాలు విస్తృతంగా పడటం, అదేవిధంగా ఈ వర్షాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉండటం వలన నాటిన ప్రతి మొక్క అనేది బతకటానికి అవకాశం అనేది ఉంటుంది. మరి వన మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మొక్కలను నాటడం, అడవులు రక్షించడం, అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో మొదటిసారిగా 1950లో అప్పటి కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రి కె. మున్షీ గారు ప్రారంభించారు. ప్రస్తుత సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో 2026 జూన్ 18న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఎకో పార్క్ లో నాగలింగం మొక్కను నాటడంతో ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో వనమహోత్సవ వేడుకను ప్రారంభించారు. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వనమహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఏ నెలలో ప్రారంభమైందంటే జూలై మొదటి వారంలో 1 నుండి 7 వరకు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ సంవత్సరం 2026 జూన్ 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ మొక్కను నాటాడు అనేది అంటే రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఎకో పార్క్ లో నాగలింగం మొక్కను నాటడంతో ఈ ఏడాది రాష్ట్ర స్థాయి వనమహోత్సవ వేడుకలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి రికార్డు స్థాయిలో 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ పునరుద్ధరణ, జూ పార్కులు ఆధునీకరణ మరియు కొత్త అర్బన్ పార్కుల ఏర్పాటు కోసం 35.50 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ వనమహోత్సవ కార్యక్రమం వల్ల కలిగే ఉపయోగం అంటే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలనే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జొన్నగిరి బంగారు గని ఎక్కడ గలదు? జొన్నగిరి బంగారు గని ఇటీవల జాతీయ స్థాయిలో ఈ జొన్నగిరి బంగారు గని వార్తలో నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ గలదు? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నదా? ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్నదా? కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గనుల్లో ఉన్నదా? కర్ణాటకలోని హట్టి గనుల్లో ఉన్నదా? అంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జొన్నగిరి బంగారు గని కలదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గల మండలంలో జొన్నగిరి బంగారు గని కలదు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న గని అన్నమాట. ఈ గని ఎవరు నిర్వహిస్తున్నారు? జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈ జొన్నగిరి బంగారు గని సుమారు 598 హెక్టార్లలో విస్తరించినది. మరి దీని నిర్మాణంలో 405 కోట్ల పెట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఇక్కడ కర్నూలు జిల్లా ప్రధాన ఖనిజ సంపద కలిగిన జిల్లాలో ఒకటి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బంగారం అనేది చాలా విలువైన మూలకం. ఈ మూలకం యొక్క రసాయన సంకేతం ఏయు, సాంకేతిక నామం లాటిన్ భాషలో ఆరం అంటారు. దీని పరమాణు సంఖ్య 79. బంగారాన్ని ఆభరణం తయారీలో, సెల్ ఫోన్, కంప్యూటర్ హార్డ్వేర్లలో ఉపయోగించి చిప్పులలో ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 2026 జూన్ 24న వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించి గని యొక్క 2వ యూనిట్ కి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది.
ఇటీవల భారీ భూకంపం ఎక్కడ సంభవించింది? మెక్సికోలోనా, వెనిజులానా, జపాన్లోనా, క్యూబాలోనా? అంటే మనం ఆల్రెడీ దీనికి సమాధానం ఏంటంటే మొదటి ప్రశ్న కూడా దీనికి అనుబంధంగా ఉన్నది. ఇక్కడ వెనిజులాలో భూకంపం అనేది సంభవించింది. మరి ఈ వెనిజులా దేశం అనేది దక్షిణ అమెరికా ఖండంలో కలదు. ఈ వెనిజులాలో 24/6/2026 భూకంపం అనేది సంభవించింది. ఆ రోజు అంటే 24/6/2026 జరిగిన భూకంపంలో 188కి పైగా దుర్మరణం చెందడం, 1500 మందికి పైగా గాయాలు కావటం జరిగింది. నిమిషం వ్యవధిలోనే 2 భూకంపాలు సంభవించినాయి. రిక్టర్ స్కేల్ పై మొదటిసారి 7.2 తీవ్రతతోటి 22 కిలోమీటర్ల లోతులు ఏర్పడితే రెండవసారి రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రత నమోదు చేసి 10 కిలోమీటర్ల లోతులు ఏర్పడది. మరి ఈ భూకంపాలు అనేది వెనిజులాలో మనం 1641 నుంచి పరిశీలిస్తే 12 సార్లు భూకంపాలు సంభవించినాయి. ఈ భూకంపాల వల్ల ఎక్కువగా నష్టపోయిన ప్రాంతం ఏంటంటే లా గువేరా, అంటే ఇది ఒక శ్మశాన వాటిక లాగా మారింది. డియర్ స్టూడెంట్స్, మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు అభినందనలు. ఇది కేవలం మీరే చూడకాకుండా మీ స్నేహితులకి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా మీరు షేర్ చేస్తారనేది ఆశిస్తున్నా. అదేవిధంగా రాబోయే వీడియోలు కూడా ప్రతిరోజు మీకు వస్తాయి. అవి కూడా మీరు శ్రద్ధగా చూసి మీరు పరీక్షల్లో విజేతలుగా నిలుస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.